హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. దసరా సందర్భంగా దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దసరా ముందు 2 రోజులు ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నానండి. ఏంటంటే ఇంటిని క్లీన్ చేయాలి, మొత్తం ఇల్లంతా శుభ్రపరచుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. సో నవరాత్రులు అన్నీ బాగా జరుపుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ ఇయర్ ఏం స్పెషల్ చేస్తున్నానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అమ్మవారు అవతారాన్ని చూపిస్తూ స్పెషల్ వీడియోస్ చూపించాలనుకుంటున్నానండి. అందుకే ఇల్లు కూడా శుభ్రం చేయడం కూడా చూపిస్తే అందరికీ తెలిసిపోతుంది కదండి. అందువల్ల ఇల్లు కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ముందుగా వంట రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది ఒక్కరోజు అంతా నెత్తిన పెట్టుకోకుండా ఒక్కొక్క రోజు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో టోటల్గా మీకు చూపించాలనే ఈ వీడియో తీస్తున్నానండి. చూసారు కదా, ఇది మా కిచెన్. సో మా కిచెన్ని నేను ఏ విధంగా క్లీన్ చేస్తాను అనేది ఫుల్ వీడియో చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కాకపోతే దసరా నవరాత్రులు కదండి, సో చిటికెలో ఏ విధంగా మళ్ళీ క్లీన్ చేసుకోవాలో ఒకసారి నేను ఫుల్ వీడియో మీకు చూపిస్తానండి. ఏ పండుగ వచ్చినా సరే ముందు 3 days ముందుగా మనం ఇంటిని అయితే క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ బరువు అనిపించదు. అన్నీ ఒక రోజు చేసుకోవడం వల్ల ఎక్కువ బరువు పడుతూ ఉంటారు. ముందు రోజు నేను దుప్పట్లు అవన్నీ ఉతికేసుకున్నానండి, పిండేసుకున్నాను. సో చూసారు కదా, ఈ పేపర్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి అన్నమాట. అంటే కొంచెం నలిగినట్టు అలా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఫ్రెష్గా పేపర్లు పాతబడిపోయాయి కాబట్టి కొత్త పేపర్స్ వేసుకొని వీటన్నిటిని క్లీన్ చేసుకున్నట్లయితే చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఎంత క్లీన్ చేసినా కూడా పిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్లు పెడుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి శుభ్రపరచాల్సిందే అండి. నిన్న నేను దుప్పట్లన్నీ పిండుకోవడంతో పాటు బూజు కూడా దులుపుకున్నానండి. సో ఇవాళ వంట రూము అలాగే రేపు బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇవన్నీ అన్నీ పాతబడిపోయినాయి, అన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో మీకు ప్రతిదీ చూపిస్తానండి. సో నాలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ బర్డెన్ అనకుండా చాలా సింపుల్గా పనులైతే అయిపోగొట్టుకుంటారనమాట. నాలాగే ఎవరైనా ప్లాన్ చేసుకోండి ఒకసారి. సో మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక్కరోజే బట్టలు బాసన్లు అన్నీ ఉతికి తోముకునే బదులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని పెట్టుకున్నట్లయితే చాలా సులభంగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వారికైతే ఈ టిప్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. దసరా నవరాత్రులు అనగానే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలో అయితే అమావాస్య రోజు నుంచే స్టార్ట్ చేస్తారు బతుకమ్మని. సో ఆంధ్రాలో అయితే అమావాస్య వెళ్ళిపోయిన తెల్లారి నుండి స్టార్ట్ చేస్తారు నవరాత్రులని. సో నేను ఆంధ్రాలో ఉన్నా కాబట్టి ఆంధ్రాలో ఏ విధంగా దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు, అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకుంటారు, నేను అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకుంటాను, ప్రతిరోజు నేను వీడియోస్ చేయాలని ఫిక్స్ అయిపోయానండి. సో మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. ప్రతి ఇయర్ నేను చేసుకున్నవన్నీ కూడా ఈ ఇయర్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. ప్రతిరోజు ఎలా డెకరేట్ చేస్తారు అని 9 రోజులు చూపించాలని అనుకుంటున్నానండి. స్పెషల్ వీడియోస్ అన్నమాట మన ఛానల్లో. అందరూ మిస్ అవ్వకుండా ప్రతిరోజు వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు కూడా ఎలా చేస్తారు, ఏ విధంగా క్లీన్ చేసుకుంటారు అనేది మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తూ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను. సో టిప్స్ కూడా అందరూ ఫాలో అవుతూ మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా ఒక్కొక్కటి మనం సెల్ఫులన్నీ కూడా ఓపెన్ సెల్ఫులు ఉన్న వారందరూ నా అలాగే చేస్తారనమాట. మ్యాక్సిమం ఇలా ఒక్కొక్కటి తీసి అన్నీ స్టోర్ చేసుకున్నవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ముందుగా అన్నీ మనం తీసేసుకుందామండి. ఫస్ట్ ఈ
ఇవి బాక్సెస్ ఉన్నాయి కదండి, బాక్సెస్ అన్నీ చూసుకొని అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసేసి ఒక కవర్లో లేదా ఒక పేపర్లో కానివ్వండి పెట్టేసుకొని ఆ బాక్స్లన్నీ కూడా మనం వాష్ చేసుకోవడానికి తీసుకుందాం. ఇవి దోస విత్తనాలండి. సో ప్రతిదీ అన్నీ చెక్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు అన్నీ చెక్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో చూసారు కదా, తీసే కొద్దీ వస్తూనే ఉంటాయన్నమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ప్రతి అమ్మాయికి తప్పదు కదా, మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. చూడండి, ఇవి పెసరపప్పు అక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, అలా పనుల్లో హడావిడిగా పడి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాను. చూసారు కదండి, గ్యాస్ బండ మొత్తం అన్నీ అవే అయిపోయాయి. సో ఒక్కొక్కటి మనం సెల్ఫ్లన్నీ తీసి పెట్టేసుకుందాం. వీడియో అనేది ఫుల్ వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్, నేను టైమింగ్ అనేది ఫాస్ట్ పెట్టేశాను. సో అన్నీ క్లీన్ అయిపోయాక ఇలా ఆరబెట్టుకున్నానండి. ఇలా ఎండలో ఆరబెట్టినట్లయితే ఆ తేమంతా పోయి మళ్ళీ మనం తుడుచుకోవాల్సిన పని ఉండదు, అన్నిటినీ తుడచాల్సిన పని ఉండదు. ఎక్కడో ఒక చోట మరకలు లేకుండా క్లీన్ చేసుకుని తుడుచుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వాష్ చేసి పెట్టినానండి. అక్కడ తీసాను కదా, తీసిన తర్వాత వాష్ చేసేటప్పుడు వీడియో తీయకుండా వాష్ చేసిన తర్వాత వీడియో చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు ఆల్రెడీ నేను చీపిరితోటి క్లీన్ చేసుకున్నానండి. పేపర్స్ అనేది వేసేసుకుందాం. ఒక్కొక్క సిల్పులో ఒక్కొక్క పేపర్స్ అనేవి నీట్గా మనం వేసుకున్నట్లయితే, సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి, కొంతమంది అట్టలు వేస్తూ ఉంటారు. సో నా దగ్గర అయితే న్యూస్ పేపర్సే ఉన్నాయండి, కాబట్టి నేను దీంతోటే సర్దేస్తున్నాను అనమాట. ఇవి కొత్త పేపర్లు వేస్తే సరిపోతుంది అన్నట్లు ఇవే వేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. చాలా నీట్గా లుక్ అనేది నీట్గా వచ్చేలాగా, కనిపించేలాగా మనం వేసుకుంటే సరిపోతుంది. సో వీడియో అయితే స్పీడ్గా పెట్టేశాను అనమాట, చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా పెట్టేశాను. సో మధ్య మధ్యలో మ్యూజిక్ కూడా పెడతానండి. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో బోర్ అయితే కొట్టదు. ప్రతిదీ నేను చెప్పిందే చెప్పకుండా స్పెషల్గా ఒక్కొక్కటి కొత్తగా చెప్తూ ఉన్నాను కాబట్టి సో మీకు అయితే వీడియో బోర్ కొట్టదు. సో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 2 రోజులు చేశానండి నేను క్లీనింగ్. ఆ 2 రోజుల వీడియో అంతా కలిపి జస్ట్ ½ an hourకి అడ్జస్ట్ చేసి వీడియో పెడుతున్నాను మీకు. కాబట్టి అంతా యూస్ఫుల్గా అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే ఉంటాయన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అన్ని సెల్ఫ్లలో న్యూస్ పేపర్స్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు బాక్సెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనం ఈ మిశ్రమాలు ఏవేవి ఉంటాయో అవన్నీ ఫిల్ చేసి పెట్టేసుకుంటున్నాను, బాటిల్స్ అన్నీ కూడా. సో నేను ఇంతలోపు నేను న్యూస్ పేపర్స్ వేస్తూ ఉన్నంతసేపు మా అత్తయ్య అవన్నీ తెస్తూ ఉన్నదండి. అవన్నీ ఇప్పుడు సర్దేస్తున్నాను. గాజువన్నీ ఒక సైడు, కప్స్ అన్నీ ఒక సైడు ఇలా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో మా అత్త కూడా నాకు
చాలా హెల్ప్ చేసిందండి. ఈ 2 డేస్ ఒక్కదాన్ని చేసుకోలేక తను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నదనమాట. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బందిగానే ఉంటుందండి. ఇట్లా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే ఏం ప్రాబ్లమ్ అనిపియదు. ఒక్కరు ఉన్నవారైతే చాలా జాగ్రత్తగా హెల్త్ అది చూసుకుంటూ క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మాయిలం కాబట్టి ఎన్నో పనులుంటాయి. ఎంత క్లీనింగ్ చేసుకున్నా క్లీనింగ్ పని ఒక్కటే ఉండదు కదండీ. ఒక్కరు ఉన్నప్పుడు వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సో ఇల్లు సర్దుకోవాలి కాబట్టి నిదానంగా అయినా పర్లేదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి హెల్త్ చూసుకుంటూ మీరు తింటూ టయానికి క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. మన అమ్మాయిల బాధ మన అమ్మాయిలకే తెలుసు. సో కాబట్టి అందరూ లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా ఉంటుంది కదా! అలా లేట్‌గా చేసుకున్నా సరే లేటెస్ట్‌గా, నీట్‌గా, నిదానంగానే చేసుకోండి. మన పని మనకు ఎంతుంటుందో తెలుసు కాబట్టి అన్నీ ఆలోచించి క్లీన్ చేసుకోండి. ఇది నేనిచ్చే సలహా అన్నమాట. నా సిస్టర్స్‌కి, పెద్దవారికి అందరికీ కూడా నేను చెప్పబోయేది ఇదే. ముందుగా హెల్త్ అయితే ఇంపార్టెంట్ అండి. సో మనం పనిలో పడితే అసలు తిన్నామా లేదా అని కూడా చాలామంది ఆలోచించరు. పని అయిపోతే చాలు ఫస్ట్ అని అనుకుంటారు. ఇలా నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను కూడా మీలో ఒకదాన్నే అన్నమాట. ముందు పని కావాలి, తినడం మళ్ళా తర్వాత చూసుకుందాం అన్నట్టు హెల్త్‌గా చూసుకోను. సో మీరు కూడా నాలాగా ఉండకండి ఎవ్వరు. టైంకి తింటూ ఫ్రీగా ఉన్నప్పుడైనా చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు ఉండదు కాబట్టి కొత్తగా ఇప్పుడిప్పుడే చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నాం కాబట్టి పనులు జాగ్రత్తగా అన్నిటిని ఆలోచించుకొని చేసుకోండి. చాలా సింపుల్‌గా చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైనా పని చేసేటప్పుడు ఇష్టపడుతూ చేయండి. అది కూడా ఒక ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం కష్టంగా చేస్తే చిన్న పని కూడా పెద్దగా అనిపిస్తుంది కదా! అట్లా అన్నమాట. సో అన్నీ ఎక్కడ పెట్టేస్తున్నానండి. ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది కదా వీడియో. చాలా టైమింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకేనండి ఫాస్ట్‌గా పెట్టేశాను. మీకందరికీ చాలా సింపుల్‌గా బోర్ కొట్టకూడదు అన్న ఉద్దేశంతోటే ఇలా ఫాస్ట్‌గా పెట్టేశానన్నమాట. సో వీడియో అర్థం అవ్వకపోతే ఒకసారి అర్థం అవ్వకపోయినా లేదా నేనేదైనా మిస్టేక్ చేసినా మీరు ప్రతిదీ నాతో షేర్ చేసుకోవచ్చండి. షేర్ చేసుకుంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి ఏం డౌట్స్ ఉన్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తెలుస్తుందన్నమాట. సో ఇలా నేను ఒక్కొక్కటిగా సెల్ఫ్‌లన్నీ ఎక్కడ అన్నీ ఒకసారి తీస్తాం కాబట్టి ఒక దాని మూత కనిపీదు, ఒకటి బాక్స్ కనిపీదు, అలా ఉంటుందన్నమాట. ఎక్కడ పోతాయో అర్థమే అవ్వదు. అన్నీ పెట్టిన తర్వాతే దేనికి దానికి పెట్టిన తర్వాతే ఇప్పుడు క్లియర్ అయిపోయాయి అని అనిపిస్తుంది. సో చిందరవందరగా ఉంటాయి కాబట్టి కష్టం కొంచెం సర్దేటప్పుడు. అందువల్లే అంటున్నాను కొద్దిగా టైం పడుతుంది. తింటూ చేసుకుంటూ ఉండండి. నాలాగా ఉండకండి. సో పనిలో పడి మర్చిపోవడం, నీరసం రావడం, తర్వాత మళ్ళీ బాధపడడం, మనమే బాధపడేది, ఎవరు బాధపడరు కదా! అందుకే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. వంట రూమ్ అంతా అయిపోవచ్చింది. సో ఈ రోజుటికి వంట రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను. వంట రూమ్ టోటల్‌గా. సో రేపు బట్టలన్నీ సర్దేసి తర్వాత ఇల్లు తుడవడం కూడా చూపిస్తానండి. ఇల్లు తుడిచే విధానం, ఏం వేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది. సో ఇల్లు సర్దిన తర్వాత చెత్త తుడుచుకుంటే అంతా కంప్లీట్ అయిపోతుంది కదా ఇల్లు క్లీనింగ్ అనేది. కాబట్టి ఇల్లు క్లీన్ చేసేది, తుడుచుకునేది కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియో అంతా కంప్లీట్‌గా చూడండి. అందులో మీకు కూడా తెలుస్తుందన్నమాట. ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏమేం వేసుకోవాలి, అందులో కొన్ని టిప్స్ చెప్తాను. అవి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వంట రూము. ఇంకొంచెం పని ఉందన్నమాట. కొంచెం సామాను ఉన్నాయి. అవి కూడా పెట్టేస్తే సరిపోతుందండి. సో మా అత్త తెస్తూ ఉండడం వల్ల నేను పెడుతూ ఉన్నాను. అలా తొందరగా అయిపోయింది కొంచెం పని.
లేకపోతే ఒక్కదాన్ని అయితే చచ్చేదాన్ని. కొంచెం హెల్ప్ ఉంటేనే అండి ఎవరికైనా. ఒక్కరైతే చేయడం కష్టమే. ఏదైనా సరే డిపెండ్ అవ్వకూడదు, కానీ డిపెండ్ అయ్యే టైంలో మాత్రం అవ్వాల్సిందే అండి. ఎవరైనా పని చేస్తే సైలెంట్గా కూర్చోవడం మంచిది కాదు, అది మంచి పద్ధతి, మంచి అలవాటు కాదు. సో చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నీట్గా సర్దేశాను. అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తోమి పెట్టేసుకున్నాను. స్టీల్ దగ్గర గ్లాస్వి, అన్ని గ్లాసులు చెంబులు ఒక దగ్గర. సో పోపు గింజలు అన్నీ, ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఒక దగ్గర. సో వాడుకునే డైలీ వేర్ సామాన్ అంతా ఒక దగ్గర. సో ఉప్పు చక్కెర ఇవన్నీ ఒక దగ్గర. ఇలా ఒక్కొక్క దగ్గర అన్నీ ఎక్కడికక్కడ నీట్గా సర్దేశానండి. నా వంట రూమ్ క్లీనింగ్ మీకు నచ్చిందా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా చేశాను, ఎలా నచ్చింది, మీకు నచ్చిందా లేదా, నేను ఇంకేమైనా తప్పు చేశానా, ఇంకా ఎలాగైనా సర్దితే బాగుండేదా, ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా నాతో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్ కూడా నాతోటి. మీరు ఎలా క్లీన్ చేసుకున్నారు, దసరా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కూడా నాకు ఒకసారి చెప్పండి. మీ ఊర్లో దసరా పండుగ ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు తెలియజేయండి. టోటల్గా ఇదేనండి కిచెన్. ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ డే అండి, సెకండ్ డే అంటే దసరా ముందు 2 రోజులు అన్నాను కదా. ముందు రోజు వంట రూమ్ అయిపోయింది. నెక్స్ట్ డే బెడ్రూమ్ పెట్టేసుకున్నాను అనమాట. నా బట్టలన్నీ నేను ఆల్రెడీ సర్దేసుకున్నానండి, అది వీడియో చేయలేదు నేను. కాబట్టి పిల్లల బట్టల వరకు నేను, అంటే టోటల్ అన్ని బట్టలు వీడియో తీస్తే చాలా లెంతీ వీడియో అయిపోతుంది. కాబట్టి పిల్లల బట్టల వరకు సర్దేసుకొని వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. బెడ్రూమ్లో సర్దేసినవన్నీ ఉన్నాయన్నమాట. సర్దనివి పిల్లల బట్టలు ఒక్కటే. పిల్లల బట్టలు కూడా సర్దేసి మీకు కంప్లీట్గా బెడ్రూమ్ ఎలా రెడీ చేశాను అనేది చూపిస్తానండి. ఇది కూడా ఫుల్గా అంటే ఫాస్ట్గా పెట్టేశాను అనమాట వీడియో. ఎవరికైనా అర్థం అవ్వకుండా అలా ఉన్నా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే లెంతీగా వస్తుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా పెట్టాల్సి వస్తుంది. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారో ఒకసారి నాకు చెప్పండి ఫ్రెండ్స్. మా పాపకైతే 3 ఇయర్స్ అండి, బాబుకైతే 5 ఇయర్స్. నేనేం చేస్తానంటే పిల్లల బట్టలు ఏ జతవి ఆ జత, అంటే ప్యాంటు షర్టు, బాబుది ప్యాంటు షర్టు, దానిపైన కోటు, ఇంకా టై బెల్ట్ ఇవన్నీ ఇలా చుట్టేసి రబ్బర్ వేస్తానండి. ప్లాస్టిక్ రబ్బర్ అయితే వేసుకుంటాను. పాపవైతే ఫ్రాక్, అండర్వేర్ 2 కలిపి ఇలా చుట్టేస్తానండి. రౌండ్గా ఇలా చుట్టేసుకొని రబ్బర్ వేసుకుంటాను, ప్లాస్టిక్ రబ్బర్. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఎక్కడివక్కడ ఉంటాయి, ఏ జతకు ఆ జత ఉంటాయి అన్నమాట. అంటే ఏ జతకు ఆ జత ఎక్కడికి వెళ్ళకుండా మనం రోజు స్నానం చేపిస్తాం కదా, ఇన్స్టెంట్గా మనం తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టిప్ అయితే ఎవరికైనా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చకపోతే చెప్పండి, నచ్చినా కూడా ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల ఎంతో ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా మనం ఏ కలర్ కావాలన్నా, ఏ కలర్ కాంబినేషన్ అయినా దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి, ప్యాక్ చేసి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా చేసుకుంటూ ఇలా రబ్బర్స్ అయితే వేసుకుంటానండి. అన్ని మడతలు పెట్టుకుంటే ఎక్కడ ఏముంది, ఏ డ్రాయర్ దేనికి, ఏ షర్ట్కి అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. కాబట్టి జతకి ఇలా ప్లాస్టిక్ రబ్బర్ అయితే వేసుకొని చుట్టి పెట్టుకుంటాను. ఏదైనా ఎలాస్టిక్ పోయి డ్రాయర్లు అలా ఉంటాయి కదండి, అవన్నీ పక్కన పడేస్తాం కదా. షర్ట్స్ అయితే బాగుంటాయి అలాంటి వాటికి, అలాంటి సపరేట్గా అంటే అండర్వేర్ లేని షర్ట్స్ ఉన్నా,
అండర్వేర్ ఉండి షర్టు లేకపోయినా ఇలా ఇండివిజువల్గా ఏవైనా ఉంటే ఇలా మడత పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను, కర్చిప్స్ దగ్గర పెట్టేసుకుంటాను అనమాట. వాటిని సపరేట్గా పెట్టుకుంటాను. అవి ఎప్పుడైనా నైట్ టైం అలా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో దీన్ని పేపర్స్ అన్నీ కూడా ఇవి కూడా పాడైపోయాయి. సో న్యూస్ పేపర్స్ అయితే కొత్తవి వేసుకుందాం. ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకొని పేపర్స్ వేసుకొని ఇప్పుడు మనం ప్యాక్ చేసి పెట్టుకున్న రబ్బర్ వేసి పెట్టుకున్నవన్నీ కూడా సెల్ఫ్లో ఏ విధంగా పెడతానో ఒకసారి ఇది కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫస్ట్ బాబువి అయితే పెట్టుకుంటాను. బాబువి ఇలా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి రబ్బర్ వేసుకొని చుట్టి పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. నెక్స్ట్ పాపవి పెట్టేసుకుంటాను నెక్స్ట్ లైన్లో. బాబువి అలాగే లైన్ వైజ్గా పెట్టేసుకొని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అన్నట్టు ఒకదానిపైన ఒక లైన్ 3 లైన్స్ అనేది పెట్టేసుకొని పేర్చి పెట్టుకుంటాను. పాపవి కూడా తర్వాత బాబు తర్వాత నెక్స్ట్ పాపవి పెట్టేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకుంటాను అనమాట. ఇందులో పాపవి కూడా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని 3 లైన్స్గా పేర్చి పెట్టేసుకుంటాను. ఇంతేనండి. ఇట్లా నీట్గా పెట్టేసుకుంటే మనకు ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీయాల్సిన అవసరం లేదు. ఎలా తీసినా మన ఇష్టం వచ్చినట్టు తీసుకున్నా ఏమీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం రబ్బర్ వేసి పెట్టేసుకున్నాం కాబట్టి. సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా నా టిప్పు నచ్చినట్లయితే మీరు ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా, చాలా ఇన్స్టెంట్గా బట్టలు అయితే చాలా ఫ్రీగా తీసుకోవచ్చు, ఫ్రీగా వేసేయచ్చు పిల్లలకి. సో ఏవైనా దోమలు కానివ్వండి అలా బట్టల దగ్గరికి రావు. చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. సెల్ఫ్ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు చూస్తుంటేనే తెలుస్తున్నట్టుంది మీకు, చాలా నీట్గా పెట్టుకుంటాము అని అర్థమైపోయి ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా థర్డ్ లైన్ కూడా పేర్ చేస్తున్నానండి. బాబు థర్డ్ లైన్ స్టార్ట్ చేశాను, పాప థర్డ్ లైన్ స్టార్ట్ చేశాను. ఇలా ఈక్వల్గా అప్ అండ్ డౌన్ లేకోకుండా ఈక్వల్ హైట్ ఉండేలాగా మనం చూసుకుంటూ పేర్చుకుంటే సరిపోతుంది. నీట్గా ఉంటాయన్నమాట బట్టలు. సో పిల్లలు కూడా తీయడానికి అనుకూలంగా ఉండదు, పిల్లలు తీయలేరు. ఎందుకంటే బాబువి లోపల, పాపవి కూడా హైట్లో ఉంటాయి కాబట్టి పిల్లలు అనేది అంతా సేమ్ అన్నిట్లో అన్నీ కలిసి ఉంటే లాగేస్తే అన్నీ కింద పడిపోతాయి కదండి. ఇలా కింద పడినా కూడా ఆల్రెడీ రబ్బర్తో ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అన్నమాట పెట్టుకోవడం. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇలా అన్నీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గోడ పక్కన నేను గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే అది కూడా చెప్తానండి. ఏం లేదు, ఇది మా బాబు పోలీస్ డ్రెస్ అండి, చూసారు కదా, అది కూడా పెట్టేసుకుంటాను. ఇక్కడ లైన్ ఎందుకు ఇచ్చానంటే అక్కడ స్వెటర్స్, కర్చీప్స్, పిల్లల కర్చీప్స్, ఇంకా అదే అండర్వేర్ లేని షర్ట్స్ ఉన్న అండర్వేర్స్ ఉన్న షర్ట్స్ పాడైపోయి ఉంటాయి కదా, అవన్నీ మనం తీసేస్తాం కదా, బాగున్నవి పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటానండి. సో అదొక చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్వెటర్ అయితే పెట్టాను. సో పాపవి కూడా అంతేనండి, ఇక్కడ కలిపి పెడతాను, పాపవి కానీ బాబువి కానీ. అవి తక్కువ ఉంటాయి కదండి, కలిపి పెట్టినా కూడా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా నేను పెట్టేసుకుంటానండి. పిల్లలవైతే
సో పిల్లల వీడియో ఎందుకు తీసాను, నాది ఎందుకు తీయలేదు అని అంటే, మనం రెగ్యులర్గా బట్టలు అయితే నీట్గా ఎలా పెట్టుకుంటామో అందరికీ తెలిసిందే, కానీ పిల్లలు పెట్టడం చాలా కష్టం. అందరూ ఎలా పెట్టుకోవాలి జాగ్రత్తగా, ఈ పిల్లలతోటి ఇబ్బంది అయిపోతుంది, లాగేస్తున్నారు బట్టలన్నీ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎంత మనకుండే పనులలో కాకుండా ఇది ఒక పనిలాగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇది యూస్ఫుల్గా ఉంటుందని పిల్లల బట్టల వీడియో అనేది బెడ్రూమ్లో చూపిస్తాను. సో ఇంతేనండి, ఒకసారి మీకు టోటల్గా చూపిస్తాను. ఇది వన్ రూమ్లో నేను సర్దుకున్న వన్ రూమ్ అనమాట, నా కిచెన్. సో బెడ్రూమ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, నీట్గా ఉన్నాయి కదండి. సర్దినన్ని రోజులు కూడా ఉండవండి మనం చేసిన కష్టం, కానీ తప్పదు, ఫ్యామిలీ కాబట్టి అలాగే ఉంటుంది. ఎక్కడ పెడితే అది కూడా థ్రిల్ ఉండదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెడితేనే బాగుంటుంది. అది కూడా ఒక ఫీలింగ్ అనమాట మనకి కదా. సో ఇలా నీట్గా సర్దేశాను వన్ రూము. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. సో బెడ్రూమ్ చూసారా, ఇది జుట్టు అండి. నేనైతే జుట్టు నేనే తయారు చేసుకున్నాను. అక్కడ దువ్వెనలు అవి పెట్టేది, క్లిప్స్ అవి పెట్టుకున్నాను కదా, అవి అక్కడ సిరప్స్, ఇంకా మేకప్స్ అవి, మేకప్ బాక్సులు అవి, పిల్లల బట్టలు, ఇవి నా బట్టలు, నైటీలు, డ్రెస్సులు, చున్నీలు అన్నీ కూడా. ఇది బెడ్రూమ్ అండి, టోటల్ బెడ్రూమ్. సో ఇంతేనండి, వీడియో మీకు నచ్చినట్లే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేసుకుందాం. ఇల్లు శుభ్రపరచుకోవడం కోసం ఒక పావు భాగం బకెట్లో ఒక పావు భాగం వాటర్ తీసుకొని అందులో 4 వేసుకుంటున్నానండి కర్పూర బిళ్ళలు. అంతేకాకుండా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి ఎందుకు వేసుకుంటున్నానంటే, మనకి అంటు ముట్టు అనేది తగులుతూ ఉంటాం కదా, ఎవరైనా వస్తూ పోతూ అలా ఉంటారు. కాబట్టి ఇప్పుడు పండుగ వస్తుంది కదా, పండుగ పసుపు నీళ్ళు చల్లుకోవాల్సిన పని లేకుండా, గోడల మీద ఎక్కడ పడితే అక్కడ పసుపు నీళ్ళు చల్లకుండా పసుపు ఇందులోనే వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక మూత డెటాయిల్ అయితే వేసుకున్నాను. కర్పూరం ఎందుకు వేసుకున్నానంటే, కర్పూరం వేసుకోవడం వల్ల ఇల్లు చాలా మంచి స్మెల్ వస్తుందండి, పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది వస్తాయన్నమాట. ఇది నేను నెక్స్ట్ డే చేసుకుంటున్నాను, 3rd డే అన్నమాట. ఈ 3 days కలిపి వీడియో తీసానండి ఇది. సో కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీగా ఉన్నా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏమేమి వేసాను, కర్పూరం, పసుపు, అలాగే డేటాయిల్ ఉంటే డేటాయిల్ వేసుకోండి. డేటాయిల్ లేకపోతే డేటాయిల్ ప్లేస్లో ఒక షాంపూ లేదా కొంచెం లైట్గా సర్పు వేసుకున్నా సరిపోతుందండి. సో డేటాయిలే ఉండాల్సిన పని లేదనమాట. మీ దగ్గర ఏది కంఫర్ట్గా ఉంటే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే ప్రిఫర్ చేసుకోండి. కర్పూరం అయితే వేయడం మర్చిపోవద్దు, కర్పూరం, పసుపు అనేది. సో ఇప్పుడు ఇల్లు తుడుచుకోవడం కూడా నేను అంతా ఫుల్గా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా 2 times అయితే నేను క్లీన్ చేసుకుంటానండి ఇల్లు. ఎందుకంటే ఒకటి, ఫస్ట్ టైం గట్టిగా పిండుకోవద్దు మనము, మాపు కట్టెతోటి చాలా లూజ్ వాటర్ లాగానే మనం ఫస్ట్ తుడుచుకోవాలన్నమాట, అప్లై చేసినట్టు అన్నమాట. ఇలా చేయడం వల్ల ఇలా అన్ని రూమ్స్లలో మనం క్లీన్ అయితే చేసుకోవాలి. అక్కడ ఉండేది 1 room, అక్కడ దేవుని రూమ్. ఇప్పుడు నేను వెళ్ళింది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా నేను ఇలా వాటర్గానే అప్లై చేస్తున్నాను, జస్ట్ రూమ్లో అప్లై చేస్తున్నాను అంతే అండి. చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ మనం గట్టిగా పిండుకోకుండా వాటర్గా అప్లై చేయడం వల్ల ఆ మురికి, ఏదైనా మచ్చలు అలా ఉన్న బండల మీద, అంటే టైల్స్ మీద ఏదైనా పడిపోయి ఉంటుంది కదండి, అలా ఏదైనా పడిపోయి ఉన్నా కూడా నానుతుందన్నమాట, బాగా నానిపోతుందన్నమాట. అందువల్ల ఇలా లూజ్ వాటర్ తోటి మనం మాప్ కట్ట తీసుకొని క్లీన్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏదైనా పడినా, ఏదైనా జిడ్డు మరకలున్నా, పోకపోయినా అన్నీ కూడా బాగా నాని పోతాయన్నమాట.
అదన్నీ లూజ్ అయిపోతాయి, అంటే బాగా నాని పైకి వస్తాయి అన్నమాట. చాలా సులువుగా మురికంతా పోతుందన్నమాట. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మళ్ళీ పసుపు నీళ్ళు చల్లాల్సిన పని ఉండదు. రూమ్ అంతా మనం క్లీన్ చేస్తాము ఎలాగో మాప్ కట్టి తీసుకొని, అందువల్ల ఇలా వాటర్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట. గోడలు అవి మరకలు లేకుండా, అంటే పసుపు వేయడం వల్ల పసుపు నీళ్ళు చల్లడం వల్ల మరకలుగా ఉంటుంది కదా, అలా లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల అలా చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు గ్యాస్ బండ కూడా మనం క్లీన్ చేసుకుందాం. ఈ గ్యాస్ బండ క్లీన్ చేయడం వల్ల అదే పాజిటివ్ ఎనర్జీ, అలాగే వంట రూమ్లోకి రాగానే మనం కర్పూరం వాసనతోటి చాలా మంచి స్మెల్ అనేది వస్తుందండి. మీరు ట్రై చేయండి, ఈ టిప్ అందరికీ నచ్చుతుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. ఇది సెకండ్ టైం అండి నేను క్లీన్ చేయడం. ఇది గట్టిగా పిండుకొని గ్యాస్ బండను అయితే క్లీన్ చేసుకుంటున్నాను, అందుకే మరకలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, చాలా నీట్గా ఈగలు దోమలు అనేవి రాకుండా స్మెల్ అనేది చాలా మంచి స్మెల్ తోటి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కూడా మనం క్లీన్ చేసుకుందాం. సో మాప్ కట్టెతోటే ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ రోజు కడగాల్సిన పని ఉండదు. మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కొంచెం కర్పూరం ఒక మగ్గులో ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసుకొని ఇలా గ్యాస్ బండను క్లీన్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. స్టవ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, గ్యాస్ బండ కూడా. సో ఈగలు అలా ఉండకుండా పోతాయి అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. సో ఇలా నీట్గా బండ అంతా కూడా మనం శుభ్రపరచుకుందామండి. ఈ పని ఒక్కటి క్లీన్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. మనం చేసిన వీడియో అంతా కంప్లీట్గా అయిపోతుంది. అంటే వంట క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, దసరా క్లీనింగ్ అంతా, టోటల్ ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోతుంది. ఎందుకంటే బూజు దులుపుకున్నాను, దుప్పట్లు అయిపోయాయి, బట్టలు అయిపోయాయి. సో వంట రూమ్ అన్నీ తోమేసుకున్నాను, తుడిచేసుకున్నాను, సర్దేసుకున్నాను. ఇంకా బెడ్రూమ్ కూడా అలాగే చేశాను. ఇంకో మిగిలింది ఇది ఒక్కటే కదండి. రేపటి నుండి మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెకరేషన్తో అమ్మవారిని ఎలా డెకరేట్ చేస్తారు, నేనేం చేస్తాను అనేది మీకు చూపిస్తానండి. మా ఊర్లో దసరా పండుగ ఏ విధంగా జరుపుకుంటారో చూపిస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ వీడియోస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇలా సెకండ్ టైంని నీట్గా తుడిచేసుకుంటే ఎలాంటి మరకలు లేకుండా ఉంటుందండి. మనము ముందుగా క్లీన్ చేసుకున్నాం కదండి, ఆల్రెడీ అంటే ఫస్ట్ లూజ్ వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గట్టిగా పిండేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఆ మురికి అనేది ఇప్పుడు వచ్చేస్తుందండి. చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇల్లు. చూస్తున్నారు కదా ఇల్లు ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని అందరూ చూస్తూనే ఉన్నారు, ఇంత కష్టపడి చేస్తున్నాను కదండి. అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయొచ్చు కదా, మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు కదా. ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో, నా హౌస్ క్లీనింగ్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. 2 రోజుల కష్టం అండి బాబోయ్, మర్చిపోకండి. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో దసరా సెలబ్రేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.